మిథున రాశి వారికి మే నెలలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఉద్యోగస్తులకు అద్భుతంగా ఉంటుంది. కెరీర్ పరంగా మీ ఉన్నతాధికారులతో మంచి సంబంధాలు ఉంటాయి. మరియు విదేశీ ప్రయాణానికి సంబంధించి కూడా కొన్ని శుభవార్తలు అయితే ఉంటాయి. మీ మేనేజర్లు లేదా సహోద్యోగుల నుండి ప్రశంసలు పొందే అవకాశం ఉంటుంది. ఉద్యోగం కోసం పోటీ పరీక్షలు రాస్తున్న వారు కానీ, ఇంటర్వ్యూలకు హాజరయ్యేవారు కానీ తమ ప్రయత్నాలు అయితే విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ నెల ద్వితీయార్థంలో సూర్యుని గోచారం అనుకూలంగా లేకపోవటం వలన ఉన్న ఉద్యోగానికి సంబంధించిన పనుల్లో ఆటంకాలు ఏర్పడటం మరియు తప్పుడు సమాచారం కారణంగా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అయితే ఈ నెల అంతా బుధుని గోచరం అనుకూలంగా ఉంటుంది కాబట్టి వచ్చిన సమస్యలన్నీ తొందరగానే బయటపడతారనమాట సమస్య నుంచి. ఇక ఆర్థిక స్థితి అయితే మంచిగా ఉంటుంది. మీరు పెట్టుబడుల ద్వారా డబ్బు అయితే సంపాదిస్తారు మరియు మీ ప్రయాణం వల్ల కూడా మీరు డబ్బు తిరిగి పొందడంలో మీకు సహాయపడుతుంది అనమాట. ఒక ప్రయాణం అయితే కోర్టు కేసుల ద్వారా లేదా పూర్వీకుల ఆస్తి నుండి కూడా డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఆస్తి కొనుగోలు కోసం లేదా స్నేహితులు లేదా బంధువుల కోసం మీ డబ్బును ఖర్చు చేయవచ్చు. ఇక కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబ పరంగా మద్దతు అయితే ఉంటుంది. మీ జీవిత భాగస్వామి ఉద్యోగం లేదా గుర్తింపు పొందవచ్చు అనమాట ఆవిడ. మరియు మీ పిల్లలు వారి పరీక్షలు చదువుల్లో కూడా విజయం సాధిస్తారు. ఈ నెల మొత్తం శుక్రుని గోచారం అనుకూలంగా ఉండటం వలన కుటుంబంలో శుభకార్యాలు జరగటం కానీ, మీ పిల్లలు రంగంలో అభివృద్ధి చెందడం వలన మీకు వారి ద్వారా పేరు ప్రఖ్యాతలు రావటం కానీ జరగవచ్చు. అంతేకాకుండా మీరు కుటుంబానికి సంబంధించి కొత్తగా వాహనం తీసుకోవటం కానీ లేదా స్థిరాస్తి కొనుగోలు చేయటం కానీ జరగవచ్చు అనమాట. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే సాధారణంగా ఉంటుంది. ప్రథమార్థం అయితే అనుకూలంగా ఉంటుంది. సూర్యుని గోచారం మరియు మీ రాశి అధిపతి అయిన బుధుని గోచారం అనుకూలంగా ఉండటం వలన ఈ సమయంలో మీ ఆరోగ్యం అయితే బాగుంటుందని చెప్పచ్చు. ద్వితీయార్థంలో అయితే సూర్యుని గోచారం అనుకూలంగా లేకపోవటం వలన మీకు రక్తం మరియు వేడికి సంబంధించిన కొంచెం అనారోగ్య సమస్యలు అయితే వచ్చి మీరు బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక వ్యాపారస్తులకైతే వ్యాపారంలో ఉన్న వారికి మంచి డబ్బు మరియు వ్యాపారంలో పెరుగుదల కారణంగా అద్భుతమైన సమయం అన్నమాట. మీ భాగస్వాములతో వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే వ్యవహరించండి వాళ్ళతో. ఎందుకంటే మీ మధ్య కొన్ని అపార్థాలు గొడవలు అయితే వస్తాయి. ఈ నెల ప్రథమార్థంలో సూర్యుని గోచారం అనుకూలంగా ఉండటం వలన ఈ సమయంలో వ్యాపారం అభివృద్ధి చెందుతుంది మరియు కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే మొదటి వారంలో బుధుని గోచారం అనుకూలంగా ఉండకపోవటం వలన ముఖ్యమైన డాక్యుమెంట్ల విషయంలో మరియు సంతకాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక విద్యార్థులకైతే తమ రంగంలో ఆశించిన ఫలితాలు మరియు విజయాన్ని పొందడం వలన అద్భుతమైన సమయం వీరు ఈ నెలలో వినోదయాత్రలు కూడా వెళ్తారు లేదా సమీపంలో ఉన్న ప్రదేశాలను కూడా సందర్శించే అవకాశం ఉంటుంది. ఈ నెల ప్రథమార్థంలో సూర్యుని గోచారం అనుకూలంగా ఉండటం వలన చదువుపై ఆసక్తి పెరగటమే కాకుండా కొత్త విషయాలు నేర్చుకోవాలన్న ఉత్సాహం కూడా ఉంటుంది. పోటీ పరీక్షలు రాస్తున్న వారికి ఈ నెల చాలా అనుకూలంగా అయితే ఉంటుంది.